వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ శ్రీదేవి. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నటువంటి రెసిపీ బెస్ట్ టీ టైమ్ స్నాక్ మేతి మటరీ. దీనికోసం ముందుగా ఒక కప్ పెసరపప్పు తీసుకుని చక్కగా కడిగి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఒక కప్ మెంతికూర తీసుకుని కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఈ మెంతికూర వేసి మగ్గించండి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి పెసరపప్పు పేస్ట్, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేయండి. దీనిలోకి మనం గోధుమ పిండిని వాడుకుంటున్నాం. దీనిలోకి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయటం లేదు. ఎంత గోధుమ పిండి అయితే పడుతుందో ఈ పిండికి అంత గోధుమ పిండి వేసి చక్కగా కలుపుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. పిండిని మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఎటువంటి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక బౌల్లోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. దీనిని సాటా అంటారు. ఈ సాటా అనేది మనకి ఉపయోగపడుతుంది. దీనిలోకి ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి చపాతీ ముద్దని తీసుకుని మనం దీనికోసం 2 చపాతీలు తయారు చేసుకోవాలన్నమాట. ముందుగా ఒక చపాతీని తీసుకుని దానిపైన మనం తయారు చేసుకున్నటువంటి సాటాని అప్లై చేయండి. తరువాత దానిపైన మరొక చపాతీ ఉంచి దానిపైన కూడా సాటా అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బుక్ ఫోల్డ్ మెథడ్లో దీనిని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చపాతీ కర్రతో చిన్నగా స్ప్రెడ్ చేయండి. ఒక నైఫ్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ట్విస్ట్ ఇస్తే మటరీ రెడీ అవుతాయి అన్నమాట. అన్నిటినీ కూడా మనం చక్కగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి అన్నమాట. తరువాత కడాయి పెట్టి నూనెని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఈ మటరీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. ఎంతో టేస్టీ అయిన బెస్ట్ టీ టైమ్ స్నాక్ మేతి మటరీ రెడీ. టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మై డియర్స్.